సైలెంట్ అయిపోయారు. గతంలో చాలా విమర్శలు పవన్ కళ్యాణ్ మీద చేసిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ కొందరి మాట తీరు మాత్రం మారడం లేదు. రీసెంట్గా ఒక వైసీపీ ఎమ్మెల్సీ మాట్లాడిన మాటల మీద జనసేన శ్రేణులు మెగా అభిమానులు కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ ఎమ్మెల్సీ పేరు బొమ్మి ఇజ్రాయిల్. పెద్దగా పరిచయం లేని వ్యక్తి అయినా కూడా ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మీద జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ వివాదానికి కారణమైన బొమ్మి ఇజ్రాయిల్ వ్యాఖ్యలు వినే ముందు ఒకసారి ప్యానలిస్టులను పరిచయం చేస్తాను. ఈరోజు డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, అలాగే తాతన్శెట్టి నాగేంద్ర గారు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మరి కాసేపట్లో ఆల్రెడీ జాయిన్ అయినట్టున్నారు. ఫ్రేమ్ సెట్ చేసుకోండి. ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి కాసేపట్లో సింగళూరి వెంకటేష్ గారు జాయిన్ అవుతారు, అడ్వకేట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా శేఖర్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడిన మాటల్ని ఒకసారి మీకు వినిపిస్తాను. విన్న తర్వాత మీరు కామెంట్ చేసే అవకాశం ఇస్తాను. ఒకసారి బైట్ ప్లీజ్. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు నేను 15 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి పాలేరు గాని ఉంటానన్నాడు తప్ప పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అలా వాళ్ళ అన్నగారు కూడా అలాగే చేశారు. ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు. వీరు కూడా తొందరలో మరి బీజేపీలో చేస్తాడా లేదా ఆయన పెద్ద తండ్రి చంద్రబాబు నాయుడు చేస్తాడా తెలియదు, కానీ చేయడం మాత్రం పక్క. మరి దీన్ని గమనించుకుని, అంటే నేననేది ఏంటంటే మోసాలన్నీ కూడా మన వాళ్ళందరూ చెప్పేస్తున్నారు, దానికి మోసాలు గమనించుకోలేదు, కానీ పార్టీని బలోపేతం చేసుకున్న ప్రభుత్వాన్ని మనం గమనించాలి. దీని మీద జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద ఆ తరహా వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి పాలేరుతనం అనే మాట ఆయన మాట్లాడారు. అంటే టీడీపీకి పాలేరుతనం చేస్తూ ఉన్నారు అని. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి పెద్ద తండ్రి అన్నారు. మరి ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది వైసీపీ చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. దీని మీద జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. విమర్శించే స్థాయి ఎవరికి లేదని తెలియజేస్తాను. ఎందుకంటే నిస్వార్థపరుడు, ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు, అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్లాడాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నారు. అలా కాని పక్షంలో తగినటువంటి చర్య తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ బొమ్మడి ఇజ్రాయిల్కి చెప్పడం జరిగింది. మరలా ఎప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కూయొద్దని. ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు. ఆయన గతం ఏంటి, ఆయన మాట్లాడేది ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడారు. విమర్శించి రైట్. శేఖర్ రెడ్డి గారు, మీ పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటారా? వ్యక్తిగతం అని తప్పించుకుంటారా, లేకపోతే మీరు కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? నమస్తే అండి రవిశంకర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి నమస్తే. 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెద్ద వార్నింగ్ ఇస్తున్నారు సార్ ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు పెద్ద వార్నింగ్ ఇస్తున్నారు. మరి పెద్ద వార్నింగ్ కదా, వాళ్ళ అధినేతను అంటే పెద్ద వార్నింగే, మేము కూడా చాలా పెద్ద వార్నింగే సార్, మామూలు పెద్ద వార్నింగ్ కాదు సార్. ఏం సార్, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకూడదా? విమర్శిస్తే తప్ప? ఇది విమర్శన? విమర్శిస్తే రాజ్యాంగ విరుద్ధమా? విమర్శన? ఇది విమర్శిస్తే ద్రోహమా? కాదు, విమర్శన. ఇది పాలేరుతనం, పెద్ద తండ్రి, ఇవన్నీ విమర్శలా అంటున్నాను. అవును సార్, ఆయన కుటుంబాన్ని ఏమైనా తిట్టారా? ఆయన ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడారా? గతంలో మీరు చేసిన పని అదే కదా, గతంలో మీరు అదే చేశారు, కానీ ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ చిరంజీవి గారి ప్రస్తావన ఎందుకు అక్కడ? చిరంజీవి గారి ప్రస్తావన మాట్లాడుతూ పోతారా? మాకు కూడా ఏమైనా అవకాశం ఉంది? రైట్, దయచేసి సార్. అంటే మీరు ఒకే పాయింట్ అడుగుతున్నా, మీ ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలకు మీ పార్టీ కట్టుబడి ఉందా? అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు కాదు, మా పార్టీ కూడా అదే చెప్తుంది, నేను కూడా అదే చెప్తాను అని చెప్పదలుచుకున్నారా? చెప్పండి. 100% రైట్, కంటిన్యూ చేయండి. రైట్, 100% కట్టుబడి ఉన్నాం. ఎందుకు లేదు? ఖచ్చితంగా ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించినందుకు, ఎస్పెషల్లీ సార్ మేము మాట్లాడుతున్నాం, ఒక సామాజిక వర్గం మొత్తం కూడా గంప గుర్తుగా ఆయన వెనకాల నిలబడినందుకు ఆయన ఈ రోజు ఆ సామాజిక వర్గానికి ఏం చేశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ చేయాల. ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే సామాజిక వర్గానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం ఎత్తేసినా సరే, బడ్జెట్ లో ₹10 బిల్ల కేటాయించకపోయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఆయనకు ఒక శాఖ ఇచ్చారు, ఆ శాఖనైనా ఎంతవరకు వెలగబెట్టారు? ఆ శాఖనైనా ఆయన మాట్లాడుతూ ఉన్నారు సార్. ఆయన చూస్తే మోడీ గారు ఆయన చూడంగానే నిధులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయంట సార్.
ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన మాట్లాడుతా ఉన్నారు సార్. వాళ్ళంతా వన్ టైం ఎమ్మెల్యేస్ కదా సార్, పెద్దగా పేర్లు కూడా గుర్తుండు. రైట్, మీ ఆ ఎమ్మెల్యే పెద్ద వార్నింగే అని మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారే ప్రజెంట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, గిడ్డి సత్యనారాయణ, జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఒక నిమిషం లైన్ మీకోసమే లైన్ లోకి తీసుకొచ్చా, పెద్ద వార్నింగే ఇచ్చారంటున్నారు కదా, ఒకసారి మాట్లాడదాం. గిడ్డి సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్ అండి, అంటే ఇజ్రాయెల్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ అభ్యంతరం ఏంటి? ఈ 99 టీవీ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి మీద బొమ్మడి ఇజ్రాయెల్ గారు ఇంకా 15 సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం ఉండాలని అంటున్నారు. ఈ 15 సంవత్సరాలు పాలేర్తనం చేస్తారట అని అన్నారు. ఆయన అన్న పాలేర్తనం అనే మాటని ఖండించి, మీ స్థాయి మరిచి మీరు మాట్లాడుతున్నారు, ఆ విధంగా మాట్లాడితే మర్యాద ఉండదు, మా నాయకుడిని మీరు ఇక మీద ఎప్పుడన్నా ఏ విధమైన ఇటువంటి మాట మాట్లాడితే మర్యాద ఉండదని చెప్పడం జరిగింది. రైట్ అండి, మీరు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆ ఎమ్మెల్సీకి ఫోన్ చేశారు కదా ఇజ్రాయెల్ కి? ఫోన్ చేస్తే మాట్లాడా. ఫోన్ చేసి బెదిరించారంట. ఇదే విషయం నేను మాట్లాడింది. మా నాయకుడిని మీరు విమర్శ అనేది ఏ విధంగా ఉండాలో తెలుసుకుని మాట్లాడండి, పాలేరుతనం అనే మాట తప్పు, మీరు ఆ మాట మాట్లాడితే మర్యాద ఉండదు అని చెప్పడం జరిగింది. రైట్, అంటే ఆ తర్వాత మీకు ఫోన్ చేశారా ఇజ్రాయెల్? తర్వాత ఫోన్ చేశారంటే నేను చూసుకోలేదు. అదే, అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, మీరే ఏదైతే ఇజ్రాయెల్ కి ఫోన్ చేసి ఆ వీడియో రికార్డ్ చేసి వదిలారో ఆ రకంగానే ఆయన మీకు ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన రికార్డ్ చేసుకున్నారు, ఇదిగో భయపడ్డాడు, భయపడి ఫోన్ తీయట్లేదు అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. భయపడటం అనేది సార్, భయపడటం అనేది జరగని పని. అసలు నా గురించి ఆయనకి తెలియదేమో. భయం అనేది రవిశంకర్ గారు భయపడే వ్యక్తిని కాదు, నా గురించి తెలుసుకుని మాట్లాడండి. చరిత్ర ఏంటో మర్చిపోయి గతాన్ని మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అనేది మర్యాద ఉండదని చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం అండి, గిడ్డి సత్యనారాయణ గారు, ఈ ప్యానెల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానలిస్ట్ శేఖర్ రెడ్డి గారు మీతో మాట్లాడతారట. శేఖర్ రెడ్డి గారు. సత్యనారాయణ